హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు టిక్ టాక్లో బాగా వైరల్ అవుతున్న బ్యాడ్ బాయ్ నేమ్ ఆర్ట్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దీని కాన్సెప్ట్ ఏంటంటే పైన బ్యాడ్ బాయ్ అని రాసి కింద మన పేరు రాసుకోవడం. ఇది కూడా మనం లైటింగ్ ఎఫెక్ట్లో. ఇది ఇప్పుడు టిక్ టాక్లో బాగా వైరల్ అవుతుంది అండ్ ఫేమస్ కూడా అయింది, ట్రెండింగ్ కూడా వచ్చింది. అందుకోసమే ఈ వీడియోని అయితే చేస్తున్నా. మీరు కూడా మీ యొక్క పేరుని బ్యాడ్ బాయ్ అని పెట్టి లైటింగ్ ఎఫెక్ట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. సో ఫస్ట్ అయితే డెమో చూడండి, ఆ తర్వాత ఆ విషయం ఏంటనేది చెప్తాను. సో డెమో చూశారు కదా, నేను వాడిన ప్రతి ఫైల్ని అంటే మొత్తం 5 ఫైల్స్ వాడాను. మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి ప్రతి ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నేను ఒక విషయం చెప్తానని చెప్పాను కదా మీకు, అది ఏంటంటే మన ఛానల్లో ఒక అతను కామెంట్ పెడుతున్నాడు, జూమ్ చేశాను చూడండి. జయశ్రీ స్ట్రీట్ ఫుడ్ అంట. ఇతను అంటున్నాడు, నేను ఎన్నిసార్లు కామెంట్ పెట్టినా రిప్లై ఇవ్వడం లేదు భయ్యా, నేను వల్గర్గా మెసేజ్ పెట్టేలాగా చేయమాకు, ప్లీజ్ ఫొటోస్ బ్లర్ చేస్తున్నావు ఎందుకు? ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, నేను మీడియా ఆప్షన్లోకి వచ్చినప్పుడు ఫొటోస్ అయితే బ్లర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్వి, నా ఫ్యామిలీవి, నా పేరెంట్స్వి, మై బ్రదర్వి అండ్ నా ఓన్ ఫొటోస్ చాలా ఉన్నాయి. అవన్నీ నేను కనపడకుండా, సో నా ప్రైవసీని అయితే కాపాడుకుంటున్నాను. ఇతనికి ఆ ఫోటోలన్నీ కనపడేలాగా చేయాలంట. సో అదే అడుగుతున్నాడు. మళ్ళీ ఇక్కడ ఇంకో మెసేజ్ పెట్టాడు, నేను వల్గర్గా మెసేజ్ పెట్టేలాగా చేయమాకు. ఎవడండి వల్గర్గా మెసేజ్ పెట్టేది? వీడికి ఇష్టం ఉంటే చూస్తాడు, లేకపోతే దుబ్బేస్తాడు. నా కోసం వీడియోస్ చూస్తున్నాడా? వీడికి అవసరం ఉంటే చూస్తాడు, లేకపోతే దుబ్బేస్తాడు. అయినా పక్కన వాడి ఫొటోస్ వీడియోస్ చూడాలని వీడి ఆతృత ఎప్పుడు తగ్గుతుందో. ఇప్పటికి చాలాసార్లు కామెంట్ పెట్టాడు, నేనైతే పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం నేను వల్గర్గా కామెంట్ పెట్టేలాగా చేయమాకంట. ఈడు వల్గర్గా కామెంట్ పెడితే ఇక్కడ ఎవరు మూసుకొని ఉండరో, ఎవడు చేయాల్సింది వాడు చేస్తాడు. భయ, నీకు నచ్చితే చూడు, లేకపోతే దుబ్బే. నిన్నెవడో ఇక్కడ బతిలాడట్లేదు చూడమని. అర్థమైందా? సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ఫ్రెండ్స్, మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఇలాంటి మంచి టెంప్లెట్స్ వీడియోస్ మీకు కావాలనుకోండి, వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో. మీరు కామెంట్ పెడితే మంచి కామెంట్లు ఇంకా మంచి టెంప్లెట్స్ అయితే మీకోసం డిజైన్ చేస్తాను, ఎక్కువ టెంప్లెట్స్ అయితే తీసుకొస్తాను. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియో అవుతుంది. 16:9 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీడియా పైన టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని పైన టిక్ మార్క్. మీరు ఈ బ్యాక్గ్రౌండ్ సైజు 10 సెకండ్స్ కానీ 12 సెకండ్స్ కానీ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ నేను 12 సెకండ్స్ పెట్టి చూపిస్తాను. 10 సెకండ్స్ పెట్టుకుందాం, సరిపోతుంది. 10 సెకండ్స్ అయితే ఇలా ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడికి 1 by 1 తీసుకోండి. నేను ఒక ఫోటో తీసుకున్నాను చూడండి. ఇక్కడ కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఈ విధంగా పెట్టుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. టచ్ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకున్న గిటార్ ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి తీసుకొని ఇలా కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీనిపైన సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని రొటేట్ చేయండి. ఈ విధంగా రొటేట్ చేసి పక్కకు పెట్టేయండి. నేను పెడతాను చూడండి. సో ఈ విధంగా సెట్ చేయండి. చేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాడ్ బాయ్ అని రాయండి. ఓకేనా? బ్యాడ్ బాయ్ అని రాసేయండి. ఓకే, బ్యాడ్ బాయ్ అని రాసి ఓకే చేశాను. కొంచెం పెద్దగా చేస్తున్నాను, ఇలా కిందకి పెడతాను చూడండి. పెద్దగా చేసి ఈ విధంగా కొంచెం కిందకి పెట్టేసి ఇక్కడ ఏ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్స్ వస్తాయి. మీకు నచ్చిన ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా పర్లేదు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసుకోండి. ఈ విధంగా చేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేశారు కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ పైన టచ్ చేయండి, టెక్స్ట్ పైన టచ్ చేయండి. ఇప్పుడు మీ పేరు రాసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా నా పేరు రాసుకుంటున్నాను చూడండి, MAHENDRA మహేంద్ర అని రాసుకుంటున్నాను. ఇలా పెద్దగా చేయండి. చేసి ఇలా కిందకి పెట్టండి. ఇలా కిందకి పెట్టేసి ఏ పైన సెలెక్ట్ చేసుకొని, సో మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా పర్లేదు, ఒక ఫాంట్ ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను కూడా ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. ఇక్కడ చాలా రకరకాల ఫాంట్స్ ఉంటాయి. అయితే మీ పేరుకి ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని ఇక్కడికి చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో కొంచెం చిన్నగా చేశాను. చేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. టచ్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ బ్లాక్ స్క్రీన్ వీడియో, దీన్ని ఇక్కడికి తీసుకోండి. అంటే కలర్ఫుల్ వీడియో తీసుకొని మీకు కత్తెర పక్కన స్పిల్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన నేను వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే కలర్ వీడియో పైన సెలెక్ట్ చేసుకొని వాల్యూమ్ తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే కలర్ వీడియో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి.
ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. దీంట్లో మీరు మల్టీప్లే చేయండి. సో ఈ విధంగా చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఫస్ట్కి రండి. మళ్ళీ లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మళ్ళీ మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒక వీడియో ఉంటుంది కదా, దీన్ని కూడా తీసుకొని చివరి పట్టుకొని లాగానే పెద్దగా అయిపోతుంది. సో ఇలా కిందకు వచ్చేయండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. దీనిపైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఓవర్లై అప్లై చేయండి. సో సరిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేస్తే మీ యొక్క పేరు అనేది ఇందులో నుంచి అయితే వస్తుంది చూడండి. ఈ విధంగా అయితే మీకు లైట్ ఎఫెక్ట్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే మీరు లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసుకున్న బోర్డర్ ఇమేజ్ ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్పిల్లెట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన నేను వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు బోర్డర్ కూడా సెట్ అయింది. మనకు వీడియో అయితే క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అయితే దీనికి మీరు బ్యాడ్ బై మ్యూజిక్ పెట్టుకోవాలి. మీకు అది కూడా డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో ఇచ్చాను. ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చేసి వీడియో ఆర్డర్ పైన సెలెక్ట్ చేసుకొని, సో మీరు ఏ ఫోల్డర్లోకి అయితే నేను అందులో డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి అందులో పేరు చెప్పాను. సో మీరు ఎందులోకైతే డౌన్లోడ్ చేసుకున్నారో దానిపైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ టచ్ చేయండి. ఆ బ్యాడ్ బై మ్యూజిక్ వస్తుంది. నొక్కి పట్టి ఇలా ఫస్ట్కి లాగేయండి. ఫస్ట్కి వచ్చేసింది. సో ఇంతే, క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేస్తే మీ యొక్క పేరు అయితే ఈ విధంగా అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది లైట్ ఎఫెక్ట్స్తో. సో చూశారు కదా. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోండి. షేర్ పైన టచ్ చేసి 720లో 30 fps పెట్టుకొని బిట్ రేట్ 4 mbps పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా అయితే వైరల్ అయిన టిక్ టాక్ వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.